బ్రేకింగ్ న్యూస్. టీటీడీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. పాలక మండలి సభ్యుడి భార్య కుమారుడు చర్చిలో ప్రార్థనలకు వెళ్లడం దుమారం రేపింది. కర్ణాటకకు చెందిన దర్శన్ టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన భార్య వారం క్రితం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆ ఫోటోలను ఆమె తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శన్ నియామకం వెనుక బీజేపీ అగ్రనాయకత్వం సిఫార్సు ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఇది కాస్త ఇప్పుడు ఆ పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారింది. టీటీడీ నిబంధనల ప్రకారం పాలక మండలి సభ్యులు తప్పనిసరిగా హిందూ ధర్మాన్ని పాటించాలి. అన్ని మత ప్రార్థనలు చేయడం లేదా ఇతర మతాలను ప్రోత్సహించే చర్యలు టీటీడీ బోర్డు సభ్యుల నియమావళికి విరుద్ధంగా భావిస్తారు. ఈ వివాదం నేపథ్యంలో దర్శన్ వెంటనే టీటీడీ పాలక మండలి నుంచి తొలగించాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన వారే ఇలాంటిని ప్రోత్సహించడం ఏంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో దర్శన్ విషయంలో టీటీడీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.